ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. బయట జనరల్ పీపుల్స్ ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం లిస్ట్ కూడా కనుక అవేర్నెస్ ఇచ్చినట్లయితే వాళ్ళ ద్వారా తెలియని వాళ్ళు కూడా కొంతమంది తెలిసే అవకాశం ఉంటుందని మిమ్మల్ని బిడ్డిగా పెట్టుకొని మిమ్మల్ని వార్డుగా పెట్టుకొని చెప్పేటప్పుడు మీ ద్వారా కొంతమంది రీచ్ అవుతుంది. కొన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాలేజీలో హెచ్ఐవి నాలుగు నుంచి మాకు మీ ద్వారా తెలియని వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం కల్పించిన కాలేజీ ఎందువల్ల తెలుసుకోవాలంటే ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. వన్స్ మానవ శరీరంలో ప్రవేశించిందంటే మానవ సమాప్తం. సో అనవసరం దీన్ని బాధ పడి అది ఎందుకు వస్తుంది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విషయం కానీ మనం తెలుసుకోకపోతే మన జీవితం నాశనం. వేరే మార్పులు ఆపరేషన్ ఏమీ లేవు ఈ తప్పుకి మిగతా ఒకటి అన్నిటికీ ఉన్నాయి. అందుకని దీనిలో తెలియని అమ్మాయికి అవగాహన కలిగించినట్లయితే వాళ్ళ జీవితాన్ని కాపాడిన వారు అవుతారనే ఉద్దేశంతో దీనికి ప్రివెన్షన్ తీసుకునే చేయడం నివారణ చేయడం. అయితే ఆ హెచ్ఐవి అనేది ఏంటంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అంటారు. హ్యూమన్ అంటే మానవుని, ఇమ్యూన్ అంటే వ్యాధి నిరోధక శక్తి, డెఫిషియన్సీ అంటే తగ్గించడం. మానవుని యొక్క వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే కాస్టర్ వైరస్ అంటే తగ్గించేటువంటి క్రిమి. అయితే ఇది ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తుంది, దీని ఆహారం మనిషిలో ఉన్నటువంటి తెల్ల రక్త వాటిని తింటూ అది పెరుగుతుంది, మనిషిని డౌన్ చేసేస్తుంది. ఎప్పుడైతే తెల్ల రక్త కణాలు ఇంకా మానవ శరీరంలో ప్రకృతిలోకి వస్తాయో ఆ టైంలో చనిపోతుంది. ఆ చనిపోయే స్టేజ్కి ఎయిడ్స్. హెచ్ఐవి ఒంట్లోకి ప్రవేశించిన ఎయిడ్స్ పేషెంట్ అని చెప్పి అనుకున్నాను. చనిపోయే స్టేజ్ ఎప్పుడైతే దగ్గరలో ఉంటాడో అప్పుడు ఎయిడ్స్ పేషెంట్ ఉంది. ఈ లోపల ఏమనుకున్న వాళ్ళకి హెచ్ఐవి పేషెంట్స్ అని తెలుస్తుంది. ఓకేనా? అయితే అది ఎలా వస్తుందో తెలుసుకుంటే ఆ రాకుండా ఉన్నట్టు మనం జాగ్రత్తగా అనేది పాటించవచ్చు. అది ఎలా వస్తుందంటే ముఖ్యంగా 4 మార్గాల ద్వారా ఒక మానవం వచ్చి ఒక మానవం ప్రవేశించవలసింది. ఫస్ట్ది మెయిన్ది అన్సేఫ్ సెక్స్ అంటారు. అంటే అసురక్షితమైనటువంటి లైంగిక క్రియలో పాల్గొనడం వల్ల అవతల